ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. తొక్కిసలాట ఏమీ లేదు, చాలా బాగా జరిగింది. భోజనాలు బాగున్నాయి, టిఫిన్ బాగుంది, ఎవరు ఒకరికొకరు తోసుకోవడం లేదు. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా వెళ్తున్నాం మేము దర్శనం చేసుకొని. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా 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 బాగున్నాయి. వచ్చారు పొద్దుటూరు నుంచి స్వామి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, రేపు రేపా? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి స్వామి. అంతా బాగుందా? రూమ్ దొరికిందా మీకు? ఓకే, అల్పాహారం అన్ని బాగున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, లైక్ క్యూ లైన్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చక్కగా చేశారు, బాగా చేశారు. ఓకే, మహిళలకు కానీ పిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వస్తువులు ఎలా ఉన్నాయి? సూపర్. ఒక్క నిమిషం. వెంకటేశ్వర, మాకు మామూలుగా అయితే దర్శనం లేదు, కానీ ఈ విధంగా స్వామి దర్శనం జరిగింది. నమస్కారం. టీటీడీ దేవస్థానం వరకు వాళ్ళకి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయండి. ఓకే, మహిళలకి పిల్లలకి సంబంధించిన ఏర్పాట్లు కానీ వస్తువులు అన్నీ బాగున్నాయా? బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగానే ఉన్నాయి, అప్పటికంటే ఇప్పుడు చాలా మేలండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్, చిక్కడపల్లి, హైదరాబాద్ వాస్తవ్యండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగున్నాయి, ఓకే, అన్నీ బాగున్నాయి, డెకరేషన్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు చూసిన దేవస్థానం కూడా చాలా గొప్పగా ఉంది, చాలా ఎక్సలెంట్గా డెకరేషన్ ఉన్నది. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వస్తున్నాము. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కానీ మామూలు ప్రజలకు కూడా ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి ఏం ఇబ్బంది లేకుండా చేయడం చాలా గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అప్రిషియబుల్ అండి, చాలా చాలా నైస్, ఓకే, హ్యాపీ. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు? లేదండి, నెక్స్ట్ వెళ్తాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మొక్తలండి, మక్తల్ తెలంగాణ. నుంచి వచ్చారు. ఓకే ఓకే, స్వామివారి దర్శనం జరిగిందా? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఏటా ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. మేము ఇంతటి సరికన్నా ఈసారి ఇంకా బాగానే ఉంది, పోయిన సరికన్నా ఈసారి చాలా మంచిగా చేశారు. ఏర్పాట్లు కానీ అరేంజ్మెంట్స్ చాలా నైస్ గా చేశారు ఈసారి అయితే. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉన్నాయా ఏర్పాట్లు? ఎలాంటి ఇబ్బందులు అన్ని కరెక్ట్ గా జరుగుతూనే ఉన్నాయి. ఓకే, రూమ్స్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఫుడ్ విషయం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం రావడానికి నాకు చాలా అదృష్టం. ఈ డిప్లో నేను 1 అవర్లో ఉండనంగా నేను డిప్ సెలెక్ట్ చేసుకున్నాను, దాంట్లో సెలెక్ట్ అయిపోయాను. దేవుడు పిలవడం రావడం అనేది అంటూ చూసిన అది నిజంగా అని నేను భావిస్తున్నా. ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగిందండి? చాలా సూపర్గా ఉంది, చాలా ఉంది, డెకరేషన్ బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. చాలా ఇది దర్శనం చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చేశారు తిరుమల వారు. చాలా బాగుంది, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఫుడ్ కానీ అంటే మధ్యలో పాలు ఏమైనా ఇవ్వడం చేయడం అంటే చాలా బాగున్నాయి, చాలా బాగుంది. వైకుంఠ ద్వారం రోజు దర్శనం చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదండి, ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. నేను ఇదే ఫస్ట్ టైం డిప్ వేయడం. సో ఎప్పుడు సుప్రభాత వేస్తుంటాను, కానీ నాకు ఎప్పుడు తగలలేదు. సో లక్కీ డిప్గా ఇది తగిలింది, చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకి కూడా జియో ట్యాగింగ్ వేస్తున్నారు, ఇది కూడా చాలా బాగుంది. పోలీసు వారు చేసింది, పిల్లలు తప్పుకోకుండా చాలా బాగుంది అది. ఓకే, పిల్లలకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, పెద్దవారికి సంబంధించి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగా అంటే ఎక్కడికక్కడ పాలు నీళ్ళు ఇలాంటివి, ఫుడ్ పిల్లలకి కూడా, అందరికీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. దేవుణ్ణి చూసి నేను ఎప్పుడు 3 months 6 monthsకి వస్తుంటాను. ఈసారి చాలా బాగా అద్భుతంగా ఈ డెకరేషన్లు, ఇంతమంది జనాలు, ఇంతమంది వచ్చారా అని మాకు కళ్ళల్లో కోలాహలంగా ఉందా? కోలాహలంగా ఉంది. ఓకే, మనకు దర్శనము వైకుంఠంలో దేవుడు ఇంత అద్భుతంగా దర్శనం ఇచ్చాడు అనిపిస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు పెద్దయినా? మేము బెంగళూరు నుంచి వచ్చామండి. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగుందండి, చాలా బాగా దర్శనం జరిగింది, చాలా అత్యద్భుతంగా ఉంది. కనివినగని రీతిలో ఇట్లా ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదు. కనివినగని రీతిలో ఈ విధంగా చేయడం అనేది నాకు తెలిసినంతవరకు నాకు 62 ఏళ్ళు, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి, కానీ ఇంత అత్యద్భుతంగా ఈ విధంగా ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ విధంగా మెయింటైన్ చేయడం కానివ్వండి, చాలా అత్యద్భుతంగా ఉంది.
ఇట్లాగే ప్రతిసారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా, చాలా అసలు ఆ తన్మత్తయంలో నుంచి ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాము. అంత అద్భుతంగా చాలా బాగా చూసామండి. స్వామి చాలా కనులారా చాలా ఆలయ నమూనా ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆలయ నమ్ముకున్న ఇంత అద్భుతంగా ఎప్పుడూ చేయలేదు. చాలా అద్భుతంగా ఉంది. స్వర్గలోకంలో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది మాకైతే. చాలా హ్యాపీ అండి. ఓం నమో వెంకటేశాయ, గోవిందాయ నమః. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం వలన మాకు ఈసారి లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు అనుకోలేదు, అసలు కల్లో కూడా ఈ విధంగా మేము వస్తామని చెప్పేసి. అట్లా రావడం వల్ల వైకుంఠ ద్వాదశి రోజు మాకు లక్కీ డిప్ దర్శనం 2 గంటల్లోనే అయిపోయింది. ఆ విధంగానే న్యూ ఇయర్ కూడా ఇక్కడే జరుపుకున్నాం. అసలు నిన్న నైట్ అసలు చూస్తే జనాల్ని ఎంత కోలాహలంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రదేశం అంతా చాలా చాలా అందరూ కోలాహలంగా చాలా సంతోషంగా ఇక్కడ జరుపుకున్నారండి. అసలు కల్లో కూడా అనుకోలేదు అసలు ఈ విధంగా మేము జరుపుకుంటామని చెప్పి. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా చాలా బాగున్నాయండి. అసలుకి తోపులాట కానీ లైన్లో కానీ అసలు ఏ విధంగా లేదు. ఎక్కడికక్కడ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ అంతా చాలా హ్యాపీగా జరిగింది. అందరినీ కూడా చాలా అసలుకి ఏ తోపులాట ఎట్లాంటివి జరగకుండా చాలా చక్కగా అరేంజ్ చేశారండి. అసలుకి సామాన్య భక్తులకి ఈ విధంగా దర్శనం అనేది అరేంజ్ చేయడం అనేది చాలా అసలు మాకు సంతోషంగా ఉంది. అసలు ఈ విధంగా వైకుంఠ దర్శనం అనేది మాకు అసలుకి లైఫ్లో జరిగేదే కాదేమో. లక్కీ డిప్ వల్ల అసలుకి మాకు జరగటం అనేది చాలా సంతోషం అండి. అసలు చెప్పలేము అసలు ఆ మాటల్లో. అసలుకి వైకుంఠం సెట్టింగ్ చూసారు కదా, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అసలు డెకరేషన్ అంటూ కానీ అసలు ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ నిన్న నైట్ చూడడం వల్ల అసలు మొత్తం లైటింగ్ ఈ డెకరేషన్ ఫ్రూట్స్తో చేసింది అవన్నీ చాలా బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విశాఖపట్నం నుంచి వచ్చాను. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందండి. వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వైకుంఠాన్ని చూడలేము. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు ఉండేటువంటి ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి ఓహో వైకుంఠం ఇలా ఉంటుందా అన్న ఒక విజన్ అన్నమాట. మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేం కదా, ఇక్కడ అలాంటి ఫీలింగ్ కలిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ ముఖ్యంగా మీరు వైకుంఠం సెట్ చూసి వస్తే బయటకు వస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అసలు చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఈ క్రియేషన్ అదంతా కూడా అసలు మైమర్చిపోయాము. ఒక రకమైన అవ్యాజమైన ఆనందంలో మునిగిపోయాము. అక్కడికి వెళ్తే ఏదో సెట్టింగ్ చూసాము అనిపించలేదు, నిజంగా స్వామివారి దగ్గరే ఉన్నామా అన్నంత భావన కలిగిందండి. వాళ్ళ ఏర్పాట్లు, టీటీడీ వాళ్ళ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇలాగా హిందూ ధర్మాన్ని సంరక్షించేటువంటి గవర్నమెంట్ మనకి రావాలి. మన అందరం చాలా సంతోషంగా ఉండాలి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది స్వామి. మేము ఎప్పుడు అసలు ఇలా అనుకోలేదు మాకు ఇలా దర్శనం కలుగుతుంది అనేది. కన్నుల పండగ ఉంది దర్శనం. మేము ఆ స్వామిని చూసి మా కళ్ళ నీళ్ళలో తిరిగిపోయి బయటకు వచ్చి అంత ఆనందం వేసింది మాకు. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగా చేశారండి. ఎక్కడ మనకేం లోటేం లేదు, చక్కగా చేశారు వాళ్ళకి మాత్రం మెచ్చుకోవాలి స్వామి. ఓకే, స్వామివారి అల్పహారం కానీ అలాగే అన్నప్రసాదాలు లేవండి, అన్ని సమయంకి మనం వెళ్ళిన వెంటనే మనకు అలాగ అందించేస్తున్నారు వాళ్ళు. చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? రాయగడ ఒడిస్సా నుంచి వచ్చాము. ఓకే, ఒరిస్సా నుంచి వచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా అయిందండి. ఎర్లీ మార్నింగ్ ఉండేది మాకు, చాలా బాగా దర్శనం అయ్యింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్, చాలా బాగా చేశారు. టీటీడీకి చాలా ధన్యవాదాలు. ఓకే, అంటే అసలు ఎంతసేపట్లో మీకు దర్శనం అయింది? ఎంతసేపట్లో అంటే 2 hours పడింది. 2 hours లో బాగా దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. మీరేమనుకున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే దర్శనం లేట్ అయింది అనుకున్నారా? లేదు, టైం అయితే పడుతుంది అనుకున్నాం. జనం చూసి, క్రౌడ్ చూసి టైం అయితే ఏం పడలేదు, బాగా దర్శనం అయింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కంచి నుంచి వచ్చి ఉంటాం, తమిళనాడు నుంచి. ఓకే. నాకైతే దొరకలేదు, నా 2 కూతుర్లకి పొద్దు దొరికింది January 1st. చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి లక్కీ డిప్ ఇలానే చేస్తే బాగుంటుంది. అందరికీ దొరుకుతుంది కదా, సామాన్య భక్తులకు దొరుకుతుంది కదా, సో ఇదే ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. ఇదే నా రిక్వెస్ట్. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉందమ్మా? ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు ఏ టైము ఏం కొర చెప్పేదానికి లేనే లేదండి, సూపర్ గా ఉంది. ఆల్ టైమ్ ఇస్ బెస్ట్ ఏర్పాట్లు అండి. ఓకే, నా థ్యాంక్ యూ అండి. ఈ లక్కీ డిప్ ద్వారా నా బిడ్డలకు సెలెక్ట్ అయినా చాలా